ఇక వేములవాడ నుంచి మరిన్ని వివరాలు మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, శైవ క్షేత్రాలన్నీ కూడా శివనామ స్మరణతో మారుమవుతున్నాయి. మహాశివరాత్రి సందర్భంగా పెద్ద ఎత్తున పరమశివుని దర్శనం కోసం బారులు తిరుగుతున్నారు. ప్రస్తుతం మనం వేములవాడలోని భీమేశ్వరాలను చూడవచ్చు. భక్తులంతా కూడా ఉదయం నుంచి స్వామివారి దర్శనం కోసం బారులు తిరుగుతున్నారు. పెద్ద ఎత్తున స్వామివారిని దర్శించినందుకు తెలంగాణ, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్తో పాటు చాలా ప్రాంతాల నుంచి ఇటు వేములవాడకు తరలి వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దక్షిణ కాశీగా పిలువబడినటువంటి వేములవాడ క్షేత్రంలో, శైవ క్షేత్రంలో ఇటు విభిన్నమైన ఆచార సాంప్రదాయాలతో మహాశివరాత్రి సందర్భంగా పరమశివుణ్ణి పూజించడం జరుగుతుంది. ఈ రోజు ఉదయం ప్రాతకాల పూజ నిర్వహించడం. సతీష్, ఒక్క నిమిషం మీరు హోల్డ్ లో ఉండండి. ప్రస్తుతం వేములవాడ నుండి మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతున్నారు. పట్టు వస్త్రాలను సమర్పించి ఆ రాజరాజేశ్వరుడిని తెలంగాణ ప్రజలందరిపై ఆశీర్వచనం ఉంచమని ఈ సందర్భంగా వేడుకుంటూ, మహాశివరాత్రి సందర్భంగా దక్షిణ కాశీ వేములవాడ రాజరాజేశ్వరుని ఆశీర్వచనం యావత్ తెలంగాణ ప్రజలపై ఉండాలని శుభాకాంక్షలు అందరికీ తెలియజేస్తూ, ఈరోజు వేములవాడ ఒక ప్రాముఖ్యత కలిగినటువంటి దేవాలయం. ఆనాడు ఇచ్చినటువంటి హామీలు అమలుకై పోరాడినాం. అధికారములకు రాగానే ఆ హామీలన్నీ అమలు చేస్తూ ఉన్నాం. మేము దైవభక్తులం, రాజకీయం వేరు, దైవభక్తి వేరు. అందుకే ఈరోజు దేవాలయ అభివృద్ధికి అన్ని రకాల ప్రణాళికలు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, సహచర మంత్రులందరి సహకారంతో, శాసనసభ్యుడి చొరవతోటి దేవాలయ నిర్మాణం, పునర్నిర్మాణం వేగంగా కొనసాగుతూ ఉంది. ప్రజలందరూ గమనించాల్సిందిగా కోరుతూ, తప్పకుండా ఆ వేములవాడ రాజరాజేశ్వరుడి ఆశీర్వచనం మనందరిపై ఉండి మంచి సుభిక్షమైన వర్షాలతోటి, పాడి పంటలతోటి, ఆయురారోగ్యాలతోటి తెలంగాణ యావత్ ఈ దేశంలో ఒక అత్యున్నత స్థానానికి ఎదిగే విధంగా ఆ భగవంతుని కరుణ కటాక్షాలు కావాలని మహాశివరాత్రి సందర్భంగా మరి పూజ చేస్తూ, శైవుడు ఎప్పుడు కూడా శివుడు బోలాశంకరుడు, తనకు తప్పకుండా మరి పేదల దేవుడిగా ఇక్కడ వేములవాడ రాజన్న దేవాలయం, అక్కడ సమ్మక్క సారక్క దేవాలయం పేదల దేవుళ్లను అభివృద్ధి చేస్తూ పేదలకు విశ్వాసాన్ని ప్రభుత్వ విశ్వాసంగా తీసుకొని ఈరోజు ఇంత పెద్ద ఎత్తున 2 దేవాలయాల అభివృద్ధి కళ్ళ ముందు కనబడతా ఉంది. ఇది ప్రభుత్వ విధానము. ప్రభుత్వము పేదల దేవుళ్ళ నిర్లక్ష్యం జరిగినప్పుడు కూడా అందులో అంటే మా ప్రభుత్వ విధానమే పేదల పట్ల ఒక ఆలోచనతోటి, ఒక సానుకూలతతో ఉందని చెప్పడానికి ఈ 2 దేవాలయాల అభివృద్ధి కూడా ఒక నిదర్శనం అనే మాట మనం చేస్తూ, మరొకసారి ఈరోజు వేములవాడ రాజరాజేశ్వరుడు, భీమేశ్వరుడి ఆశీర్వచనంతో యావత్ తెలంగాణ సుభిక్షంగా ఉండాలని, అందరికీ భగవంతుడు ఆశీర్వచనం ఇవ్వాలని ఈ మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. జరుగుతుంది. మనం వీఆర్ వేములవాడకి మంత్రి పొన్నం వెళ్లటం మనం చూసాము. ఆయన ఇప్పటి వరకు మాట్లాడారు. ఆలయ అభివృద్ధికి సంబంధించి, ఈ రోజు మహాశివరాత్రి సందర్భంగా చేసిన ఏర్పాట్లకు సంబంధించి కూడా మంత్రి పొన్నం మాట్లాడారు. అంతేకాకుండా మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి సతీష్ అక్కడే సిద్ధంగా ఉన్నారు. వేములవాడ నుండి సతీష్. మహాశివరాత్రి సందర్భంగా వేములవాడ పుణ్యక్షేత్రం అంతా కూడా శివనామ స్మరణతో మారుమవుతుంది. పెద్ద ఎత్తున భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు ఉదయం నుంచి బారులు తీరారు. ఉదయం ప్రాతకాల పూజ నిర్వహించారు. ప్రత్యేక పూజలు నిర్వహించిన తర్వాత స్వామివారికి భక్తులంతా కూడా లోనికి అనుమతించడం జరుగుతుంది. ఇప్పటికీ వేలాది మంది భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకుంటున్నారు. ఈరోజు చాలామంది కూడా స్వామివారిని దర్శించుకున్న అనంతరం చాలామంది కూడా ఇక్కడే జాగరణ చేసే అందుకు చాలామంది కూడా ఏర్పాట్లు కూడా చేసుకున్న పరిస్థితి. శైవ క్షేత్రాలతో పోలిస్తే వేములవాడలో కొంత భిన్నమైన ఆచార సాంప్రదాయాలు మాత్రం కొనసాగుతాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ గోడమొక్కల సాంప్రదాయం ఒకటి ఉంటుంది. అదేవిధంగా ఎక్కలేని విధంగా ఈరోజు అన్ని శైవ క్షేత్రాల్లో ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా శివపార్వతుల కళ్యాణం మాత్రం జరుగుతుంది. కానీ వేములవాడలో మాత్రం కేవలం అర్ధరాత్రి వేళ జరిగేటువంటి మహాన్యాసపూర్వక ఏక రుద్రాభిషేకం లింగోద్భవ సమయంలో నిర్వహించడం జరుగుతుంది. అదొక ప్రత్యేక పూజగానే చెప్పుకోవచ్చు. మహాపండితుల ఆధ్వర్యంలో ఈ పూజా కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు ఉదయం నుంచి ప్రత్యేక స్వామివారికి అభిషేకాలు, అదేవిధంగా ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు.
దర్శించుకున్నారు. ఈరోజు సాయంత్రం 6 గంటల ప్రాంతంలో లింగార్చన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. మృతిక లింగాలు చేసి ప్రత్యేకంగా పూజలు నిర్వహించడం ఇది ఒక ప్రత్యేకత చెప్పుకోవచ్చు. మట్టితో చేసినటువంటి లింగాలకు ఆ అనువంశిక అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. సాయంత్రం 6 గంటల ప్రాంతంలో లింగార్చన పూజా కార్యక్రమం జరుగుతుంది. దాదాపు గంట పాటు ఈ కార్యక్రమం జరుగుతుంది. అనంతరం కూడా భక్తులంతా కూడా ఇక్కడే స్వామివారి సన్నిధిలోనే ఉపవాస దీక్షలు జాగరణ చేసేందుకు భక్తులు కూడా ఏర్పాటు చేసుకున్నారు. పెద్ద ఎత్తున భక్తులు తల్లి రావడం జరుగుతుంది. కోడెమొక్కుల సాంప్రదాయం ఉన్నటువంటి వేములవాడలో కోడను మొక్కుగా రాజాన్ని చెల్లిస్తే తమ కోరిన కోరికలు తీరుతాయని భక్తుల విశ్వాసం. చాలా మంది కూడా వేములవాడ రాజన్నను ఇలవేల్పుగా పూజిస్తుంటారు. చాలా మంది కూడా ఈ సీజన్లో పెద్ద ఎత్తున స్వామివారిని దర్శించారు. స్వామివారిని దర్శించుకునే కంటే ముందు మనం చూడొచ్చు చాలా మంది భక్తులు కోడెను మొక్కుగా చెల్లించుకోవడం జరుగుతుంది. ఈ కోడె సాంప్రదాయం కేవలం వేములవాడ శైవక్షేత్రంలోనే కనిపిస్తుంది. మిగతా ఎక్కడ ఏ శైవక్షేత్రంలో కూడా ఏ శివాలయాల్లో కూడా ఇటువంటి ఆచార సాంప్రదాయం మాత్రం కనిపించదు. చాలామంది తమ కోరికలు నెరవేరిన వారి భక్తులంతా కూడా వచ్చి ఈ కోడెను మొక్కుగా చెల్లించుకుంటారు. కుటుంబంలో సంతానం కలిగిన ఆర్థిక పరంగా వృద్ధి చెందిన ఏ రకంగానైనా కూడా ఈ కోడెను మొక్కుగా చెల్లించుకున్నారు. అదేవిధంగా కోడెను రాజన్నకు ఇవ్వడం జరుగుతుంది. మనం భీమేశ్వరాలయంలో ప్రధాన ద్వారం వద్ద ఉన్నాం. ఇక్కడ ద్వారం వద్ద చూడవచ్చు భక్తులు ఏ రకంగా ఉదయం నుంచి ఇదే రకంగా భక్తులంతా కూడా వచ్చి స్వామివారిని దర్శించుకోవడం జరుగుతుంది. పెద్ద ఎత్తున భక్తుల తరలింపు రావడం మాత్రం జరుగుతుంది. చుట్టుపక్కల ప్రాంతాలంతా కూడా స్వామివారికి నడుచుకుంటూ వచ్చి దర్శనం చేసుకోవడం చాలామంది క్యూ లైన్లో వారంతా కూడా వేచి చూడడం దగ్గర కనిపిస్తున్న పరిస్థితి. మనం చిన్నపిల్లలతో చాలామంది కూడా చిన్న పిల్లలతో మనం చూడవచ్చు. చంటి పిల్లలతో వారంతా కూడా పరమశివుని దర్శనం కోసం వస్తున్నటువంటి పరిస్థితి. చాలామంది చిన్నపిల్లలు తమ కోరిన వారంతా కూడా ఈరోజు చంటి పిల్లలతో వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. 1200 మంది పోలీసులతో ఈరోజు బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. కొద్దిసేపటి క్రితమే స్వామివారికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రి పొన్నం ప్రభాకర్, విప్పు ఆది శ్రీనివాసు స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. నిన్న టీటీడీ తరఫున స్వామివారికి పట్టు వస్త్రాలు జరిపించడం జరిగింది. ఈరోజు అంతా కూడా వేములవాడ రాజన్న క్షేత్రం అంతా కూడా భక్తులతో కిటకిటలు ఆడుతూనే ఉంటుంది. రేపటి వరకు కూడా చాలా మంది భక్తులు ఇక్కడే జాగరణ చేసి ఉపవాసాలు దీక్షలు చేసి ఆ తర్వాత తిరుగు ప్రయాణం అవుతారు. మొత్తానికైతే వేములవాడలో మహాశివరాత్రి సందర్భంగా భక్తుల రద్దీ మాత్రం కొనసాగుతుంది. ఓకే, థ్యాంక్ యూ సతీష్.